నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. దేవి శరన్నవరాత్రులలో 9 రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. నవరాత్రులలో దుర్గాదేవి యొక్క రూపాలలో తొలి రోజు శైలపుత్రి అవతారంలో పూజలు నిర్వహిస్తాం. శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె, ప్రకృతికి తల్లి ఈ శైలపుత్రి. శైలపుత్రి ఎదుటిన నెలవంక, కుడి చేతిలో త్రిశూలం మరియు ఎడమ చేతిలో తామర పువ్వు, నందిపై కూర్చుని ఉండే అమ్మవారి స్వరూపం శైలపుత్రి. శైలపుత్రీదేవి కొండలరాజు పర్వత మహారాజు కుమార్తె. ఈమె పూర్వజన్మలో దక్షుని కుమార్తెగా జన్మించిన సత్య. తన తండ్రి ద్వారా అవమానానికి గురైనందున తన జీవితాన్ని భర్త శివుణ్ణి త్యాగం చేస్తుంది. తదుపరి జన్మలో పర్వతాల రాజు కుమార్తెగా జన్మించిన శైలపుత్రీదేవి తన పూర్వజన్మ అర్థాన్ని గ్రహించి శివుని భర్తగా తిరిగి పొందుటకై ఘోర తపస్సును చేస్తుంది. శివుణ్ణి తిరిగి వివాహం చేసుకుంటుంది. శైలపుత్రీదేవి తీవ్రమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు శివునితో వివాహం జరుగుతుంది అని ఆశీర్వదిస్తాడు. తపస్సు చేసినన్ని రోజులలో శరీరం మొత్తం సన్నగా అస్థిపంజరంలా మారుతుంది. అప్పుడు శివుడు శైలపుత్రిని అనుగ్రహించి తన తలపై ఉన్న గంగాదేవితో స్నానమాచరించడం వల్ల తన సౌందర్యాన్ని తిరిగి పొందుతుంది. 9 చక్రాలలో మొదటిది ఈమె అవతారం. యోగులు సిద్ధులు ఆమెని పూజించడం ద్వారా యోగాభ్యాసాన్ని ప్రారంభిస్తారు. శైలపుత్రీదేవి మొదటి శక్తిగా అభివర్ణించబడడం వల్ల తన భక్తుల ప్రార్థనలన్నిటినీ నెరవేరుస్తుంది. శైలపుత్రీదేవికి ఇష్టమైన పుష్పం మల్లెపూలు. ఈ మల్లెపూలతో అలంకరించి పూజించడం వల్ల చంద్రగ్రహ దోషాలన్నీ తొలగించి జీవితంలో కష్టనష్టాలన్నిటినీ తొలగించి జీవితమంతా సుఖవంతంగా కలిగేలా ఆశీర్వదిస్తుంది శైలపుత్రీదేవి. ఈరోజు శైలపుత్రీదేవిని గణపతి పూజతో ప్రారంభించి షోడోపచార పూజలన్నీ నిర్వహించి హారతితో ముగింపును పలకాలి. తర్వాత శైలపుత్రీదేవి యొక్క మంత్రాలను నిరంతరం జపించడం వల్ల శైలపుత్రి అనుగ్రహంతో జీవితంలోని కష్టనష్టాలన్నీ తొలగిపోతాయి. మంత్రం: యా దేవి సర్వభూతేషు మా శైలపుత్రీ రూపేణ సంస్థితా నమస్తస్తై 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 నమో నమః. ఓం దేవి శైలపుత్రై 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 నమః.